నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధభక్తులు లేదా ఆవు పెండ ఉచ్చదాగే ఉచ్చ బ్యాచ్ పెండ బ్యాచ్ ఎక్కడి తీసుకోతున్న దేశాన్ని అనేది మనము ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే లాస్ట్ కు ఇప్పటికే 80 కోట్ల మంది హిందువులని ఇది దొడ్డు రేషన్ తినే సన్న బియ్యం తినేటోళ్ళని దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చిండ్రు అంటే ఇంకా ఎంత వరస్ట్ ఎంత నీచానికి దిగజారుస్తారు అనేది నేను ఊహించుకుంటేనే నాకు భయం అవుతుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆ యొక్క క్షత్రియురాలైనటువంటి జ్యోతి మల్హోత్రా గారి మీద ఈ దేశద్రోహము ఎస్పీ అనాజ్ అంటే గూఢచర్యము అని ఆమె మీద తప్పుడు కేసులు బనాయిస్తారు. అంటే ఈ ఆర్య బ్రాహ్మణులు అదే అందుకే చెప్తున్నా, దయచేసి మీకు దండం పెడుతున్నా, కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించండి. డోంట్ గెట్ ఫూల్డ్. నేను చాలా సార్లు క్లారిఫై చేసిన, మళ్ళీ చెప్తున్నా. ఏంది అంటే ఇక్కడ ఈమెవరు ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఎవరు? క్షత్రియులు. ఓకే, సో అంటే ఈ బ్రాహ్మణ్స్ తప్ప ఆర్య బ్రాహ్మణులు, ఆర్యులన్నా బ్రాహ్మణులన్నా ఇద్దరు ఒకటే. ఇలా ఋషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళంతవరు బ్రాహ్మణులు. వీళ్ళు ఎందుకు బ్రాహ్మణులు అయినరు? బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు అయినరు. మరి బ్రహ్మ కింది భాగాలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఎందుకు బ్రాహ్మణులు కాలేదు? నాకు అర్థం కాలే. సాధారణంగా ఈ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చినా బ్రాహ్మణులు కావాలి ఐడియల్లీ కదా. బ్రహ్మ పదార్థం అంటే అట్లా అహం బ్రహ్మాస్మి. కానీ వీళ్ళు అట్లా కాదు, ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమో బ్రాహ్మణులు అవుతారు, మిగతాలు కాదు. సో కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి మల్హోత్రా అంటే క్షత్రియురాలు. అంటే చూడండి, బ్రాహ్మణుడు ఒక్కడే ఏ పని చేయడు, ముచ్చట పెట్టుడు తప్ప. నేను గతంలో చూపెట్టిన ముఖమాసే, ఈ ఆసే, ఆ ఆసే, మనకు అర్థం కాని భాషలో చెప్తాడు. వాడు సంస్కరించబడిన పరిచయాలు చెప్తాడు కానీ తెలుగులో చెప్పాడు, ఇంకో హిందీలో చెప్పాడు. ఓకే, సో ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు పైన ఉండడానికి వాడు కూర్చొని ముచ్చట చెప్పుకుంటా మిగతా వాళ్ళందరితో పని చేయిస్తాడు. యుద్ధం చేసి చచ్చిపోవాలి, ఎవరు? క్షత్రియుడు చచ్చిపోవాలి. అర్థమైందా? సో వీడు యుద్ధం చేయడు, వీడు కత్తి పట్టాడు, రాజుతోటి కత్తి పట్టిపిస్తాడు, రాజు చచ్చిపోవాలి. మళ్ళీ రాజుకి ఏం చెప్తాడు? చచ్చిపోతే వానికి వీర మరణము, స్వర్గంలో పోతావు, అక్కడ రంబాలతో ఎంజాయ్ చేస్తావు అని చెప్తాడు వాడు. కానీ వీడు మాత్రం సావడు. అర్థమైంది? ఏ పని చేయడు. మళ్ళా మొద్దు పని అయితే ఊడిసేది, తుడిసేది, గడ్డం గీకేది, బట్టలు ఉతికేది, అదంతా ఇక మనతో చేయిస్తాడు, శూద్రులతో చేయిస్తాడు. మెజారిటీ 99% మంది. వ్యాపారం ఓడియాలి, వీనికి కావాల్సిన నెయ్యి, వీనికి కావాల్సిన అన్ని పదార్థాలు, వీని యజ్ఞానికి యాగానికి కావాల్సిన పదార్థాలన్నీ ఎవడు తెచ్చియాలి? వైశ్యుడు తెచ్చియాలి. అంటే నష్టం వస్తే వైశ్యుడికి కావాలి. అంటే వీనికి మాత్రం ఈ కూసున్న దగ్గర కుండ కదలొద్దు. మళ్ళీ అన్ని వాడు రాసిన పుస్తకాలు ఏం రాసుకున్నాడు? బ్రాహ్మణ్ణి భార్యను చూస్తే ఇంకో రకంగా అవుతుంది, బ్రాహ్మణి యొక్క ద్రవ్యాన్ని దొంగిలిస్తే ఇంకో రకంగా అవుతుంది. మరి మిగతాడు భార్యను చూస్తే, మిగతాడు ద్రవ్యాన్ని దొంగిలిస్తే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు వాడు రాసిన పుస్తకాలలో. ఇక వాడు రాసిన అంటే తిడతారని చెప్పి బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాయి మాకు తెలియదు అని చెప్తున్నాడు వేదాలు. సో వాడు రాసుకున్న పుస్తకాలలో మిగతా వాళ్ళందరినీ వాళ్ళ బ్రహ్మ ఎందుకు పుట్టించిండంటే ఈ మిగతా ముడ్డిలకెళ్ళి వచ్చినోడు ముక్కులకెళ్ళి వచ్చిన సేవ చేయడానికి. సో ఆ క్రమంలో ఇవాళ నా అంచనా ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒరిజినల్ గా ఎవడో వచ్చినోడు వాడు పోయిండు. ఎవరు తెల్లతోలు ఉన్న యూరోపియన్ వచ్చినోడు వాడు 3000 మంది ఎంతనో ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు స్వతంత్రం రాగానే. అట్లనే కొంతమంది రాజులు ఏం చేసారు? ఈ ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘళ్ళు కానీ, ఈవెన్ మన నిజాం గారు అయినా సరే స్వతంత్రం వచ్చే టైంకి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే కంటే ముందు మన దగ్గర కూడా ఇథియోపియన్స్ అట్లా ఉండే, మన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఈ నిజాం ఆర్మీలో. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిండో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే వేరే దేశం నుంచి అక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ కానీ, ఒరిజినల్ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే భారతదేశంలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ, అది ఏ మతం పేరు చెప్పినా, సిక్కిజం చెప్పినా, క్రిస్టియానిటీ చెప్పినా, ఇస్లాం చెప్పినా, హిందూయిజం అని చెప్పినా అందరూ అనార్యులే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఈ బ్రాహ్మణుడు పెట్టే వివక్షను తట్టుకోలేక సిక్కిజంలోకి, క్రిస్టియానిటీలోకి, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. సింపుల్. ఓకే, ఎందుకంటే వీళ్ళు రాకముందు ఈ సిక్కిజం రాకముందు, లేకపోతే ఈవెన్ మీరు ఆలోచించండి, ఇవాళ అంబేద్కర్ గారిని మనం గొప్ప వాళ్ళు అంటున్నాము, పూలే దంపతులు అంటున్నాము, రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నాము. కానీ మరి అంతకుముందు ఈ బ్రిటిష్ వాడు రాకముందు ఎందుకు అంబేద్కర్లు పుట్టలేదు? ఎందుకు పూలేలు పుట్టలేదు? ఎందుకు రాజా రామ్మోహన్ రాయ్ పుట్టలేదు? ఎందుకు లేరు చరిత్రలో? ఆదిశంకరాచార్యుడు అనేటోడు ఉన్నాడు తప్ప, లేకపోతే రామానుచార్యుడు ఉన్నటోడు తప్ప అంబేద్కర్ ఎందుకు లేరు బ్రిటిష్ వాడు రాకముందు?
అంటే అర్థమైంది, ఇక్కడ వాడిని కొట్టగలిగే ధైర్య యొక్క ఇది బలమైన ఫోర్స్ కావాలి. అంబేద్కర్లకు లేదు, అంతకుముందు అంబేద్కర్ కంటే ముందు పుట్టిన అంబేద్కర్లకు లేదు అంత ధైర్యం. అట్లా ఎవరైనా రివోల్ట్ అయితే వాళ్ళు చంపేసారు ఈ బ్రాహ్మణుడు. అంటే ఈ బ్రాహ్మణ్ణి ఎదిరించే శక్తి అంతకుముందు లేదు. అంటే ఇక్కడ బ్రిటిష్ వాడి గొప్పతనం అది. బ్రిటిష్ వాడు వచ్చిండు, లేకపోతే ఈ ముస్లిం రాజులు వచ్చినాక వీళ్ళని ఎదిరించగలిగినాం, వీళ్ళని కొట్టే ఫోర్స్ వచ్చింది. లేకపోతే మనం ఇప్పుడు నాలాంటి వాడు కొట్లాడదామన్నా చంపేస్తారు. అంబేద్కర్ దాకా రానియరు, అంబేద్కర్ లెవెల్ దాకా రానియరు కాబట్టి ఆ క్రెడిట్ బ్రిటిష్ వాడికి పోతుంది. వీళ్ళందరూ కొట్లాడడానికి వీళ్ళకి వెనక ఉండి సెక్యూరిటీ భద్రత కల్పించింది బ్రిటిష్ వాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, అనాది నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణుని యొక్క మన మిగతా 3 వర్ణాల వారిని ప్రతి దగ్గర ఈ అనార్యుని నాటి నుంచి నేటి వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అది ఏ మతంలో ఉన్నా సరే. క్రిస్టియన్ అంటే అది వేదో ఆ యొక్క ఏది ఇజ్రాయెల్ అనుకుంటే పొరపాటు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇప్పుడు సౌదీలో ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ని కల్తీ ముస్లిమ్స్ అంటారు. వాళ్ళు కూడా వీళ్ళ మీద వివక్ష చూపెడతారు. వీళ్ళని ఈ వాళ్ళు ఒరిజినల్ ముస్లిమ్స్ లాగా. సో ఇది అంటే ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ ఏమంటున్నాను నేను, భారతదేశంలో ఉన్న అందరు ఇవాళ ఒక ఆర్య బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ అనార్యులు. వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఏ మతంలో ఉన్నా సరే. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఆ క్రమంలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అంటే ఆమె ట్రావెల్ విత్ జో అనే ఒక ఛానల్ ఉంది. ఓకే, ఆమె క్షత్రియురాలు. ఆమె ఇప్పుడు కాదు దయచేసి, ఆమె నేను ఎట్లయితే ఈ మన అన్వేషణ అనే ఛానల్ ఎట్లయితే నేను 2-3 years నుంచి ఫాలో అయినా, కానీ ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసినాం అన్వేషది కానీ ఒక 1 year బ్యాక్. ఎందుకంటే వానికి ఏ సబ్జెక్టు పాలిటిక్స్ మీద 1% అవగాహన లేకుండా మోడీ అది వీకెండ్ ఇది వీకెండ్ అని చెప్తే నాకు మస్తు కోపం వచ్చింది. నువ్వు ట్రావెల్ గురించి చెప్పుకోరా, నాకు బాధ కాదు. మళ్ళీ రీసెర్చ్ చేయకుండా చెప్తాడు, ఆ ప్లేసెస్ కూడా ఆ హిస్టరీని కరెక్ట్ చెప్పాడు. సో కానీ వాడు ఏంటంటే వాడు డ్రోన్లు పెట్టి మంచిగా చూపెడితే అది మనం చూడలేం, మన అన్ని దేశాలు తిరగలేం కాబట్టి వాడు మంచిగా చూపెట్టి చూసినా మంచిగానే ఉండే స్టార్టింగ్ లో, కానీ తర్వాత చెడిపోయినాడు. సో అట్లా నాన్వేషణ కానీ, ఈ యొక్క వాండరింగ్ విత్ పెయింట్ అని గరిమా బక్షి కానీ, ఈ తెలుగు యాత్రి కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ గా ఇంకా కొంతమంది యొక్క ఉమా ట్రావెల్ నేను పెద్ద చూడలేదు, రవి ట్రావెల్ కూడా పెద్ద చూడలేదు. సో కానీ ఈ యొక్క కొంతమంది అమ్మాయిలు ఈ యొక్క నార్త్ ఇండియాలో ఉత్తరాఖండ్ అట్లా నేపాల్ ఈవెన్ వేరే దేశం వల్లైనా మన దేశం వల్లైనా ఆ క్రమంలో చూస్తూ ఉంటే ఈమెది వచ్చింది ఈ ట్రావెల్ విత్ జో అని. ఆమె ఈ పాకిస్తాన్ ట్రిప్ అన్ని చూసిన ఆమె. తర్వాత చైనాకు పోయింది, అది ఒకటి చూసినా కానీ నాకు అంత ఏం నచ్చలేదు చైనాది. సో అయితే ఆమె నేను 1 year బ్యాక్ చూసిన. నేను 1 year బ్యాక్ చూసినప్పుడు ఆమె ట్రావెల్ చేసేది ట్రావెల్ విత్ జో అని. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ ఆమె చూపెట్టిన దాన్ని బట్టి ఆమె అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చరు, అక్కడ ఉన్నటువంటి యొక్క ఏమంటారు వేరియస్ సిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏమంటారు యొక్క సిక్కులది గురుద్వారాలు చూపెట్టింది. ఎందుకంటే ఆమె తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి గురుద్వారాలలో పడుకునేది. అరే నేను అనుకున్నా పాకిస్తాన్లో గురుద్వారాలు ఎందుకున్నాయిరా అని నేను అనుకున్నా, పరిశాన్ అయినా. అందులో ఒకటి నానక్ సాహెబ్ ఏదో అది ఫేమస్ గురుద్వారా ఉంది. అక్కడ ఏది పంజాబ్ అక్కడ కూడా పంజాబ్ ఉంది. సో ఆ పంజాబ్ లో వస్తుంది, ఆ నవాజ్ షరీఫ్ వాళ్ళ కూతురో ఎవరో ఆమె వస్తే ఆమెను కూడా కలిసింది ఈమె. అంటే అక్కడ అంటే మరి సిక్కులను ఉండనిస్తున్నారు, క్రిస్టియన్స్ ఉండనిస్తున్నారు. మరి అంటే ఇక్కడ ఏంది, ఈ హిందువులతోటి వాళ్ళకి సమస్య ఉంది, మిగతా మతస్థులతో సమస్య లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా గురుద్వారాలు ఉన్నాయి, చాలా మంది సిక్కులు ఉన్నారు, ఆడ కంఫర్టబుల్గా ఉంటున్నారు మన లెక్కనే. అంటే ఓన్లీ హిందువులతోటి వాళ్ళకి గొడవ ఉంది తప్ప అన్య మతాలతోటి పాకిస్తాన్ లో గొడవ లేదు అని నాకు అర్థమైంది. ఆమె వాఘా బార్డర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు కూడా ఆమె అందరితోటి పంజాబీలోనే మాట్లాడుతుంది. అక్కడ పాకిస్తాన్ లో కూడా పంజాబీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది, ఇక్కడ మన ఇండియాకి వచ్చినా కూడా పంజాబీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. నేను పంజాబీ ఆమె అనుకున్నా, కానీ హర్యానా కానీ హర్యానా పంజాబ్ ఒకటే కలిసి ఉండే ఒకప్పుడు. సో అవి తర్వాత విడిపోయినాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నా, ఆమె పాకిస్తాన్ కు ట్రావెల్ చేసింది. మరి ఎప్పుడు చేసింది? 1 year బ్యాక్ చేసింది. 1 year నుంచి ఇప్పటి వరకు అప్పుడు లాస్ట్ మార్చ్ లో కూడా పోయిందంట. అంటే వీడు ఏం చెప్తున్నారు, ఆమెను అరెస్ట్ చేసి పాకిస్తాన్ పోవద్దని చెప్తుర్రా, లేకపోతే ఆమె ఫస్ట్ టైం పోయినప్పుడే అరెస్ట్ చేయడంలో మేము ఫెయిల్ అయినామని చెప్తుర్రా? వాట్ యూ ట్రైంగ్ టు సే? షీ ఈజ్ ఏ యూట్యూబర్. ఆమె ఒక ట్రావెల్ చేసింది, తప్పే ఉంది. అన్ని దేశాలు తిరిగినట్టు అదొక దేశం తిరిగింది, తప్పే ఉంది.
అక్కడ ఉన్న జీవన విధానం చూపెట్టింది. ఈమెకి ఎక్కడ కాంటాక్ట్లు ఉన్నాయి, ఇక్కడ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది, ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆమె వాళ్ళకి ఏం చెప్పింది, ఈమెకి సీక్రెట్ చెప్పే అంత ఈమెకి పెద్ద కాంటాక్ట్లు భారత మిలిటరీలో ఎక్కడ, ఈమెకి ఎందుకు కాంటాక్ట్స్ ఉన్నాయి యూట్యూబర్ కి? ఆ కమిషనర్ చెప్తే ఏం సీక్రెట్ తెలుసుకొని మన మీద ఏం దాడి చేసిర్రు వాళ్ళు ఇప్పటివరకు దాడి చేయలే మన మీద. ఆ సీక్రెట్ ఇప్పుడు ఎక్కడ ఎస్పీ అన్నది అంటే ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, తెలిస్తే దానివల్ల మనకి ఏదైనా నష్టం జరగాలి కదా. ఏమి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఈమెకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసే అంత స్థాయిలో ఈమె ఉన్నదా? ఆమె పాకిస్తాన్ హై కమిషనర్ ఎందుకు కలిసింది? కేవలం ఆమెకు ఆ పాకిస్తాన్ ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడానికి, లేకపోతే అక్కడ పాకిస్తాన్ లో ఈమె ట్రావెల్ చేస్తుంటే ఆ యొక్క ఎవరన్నా ఈమెకు హోస్ట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలవడానికి చేసి ఉంటుంది. ఎందుకంటే అది హోస్టల్ దేశం కాబట్టి, మన శత్రువు లెక్క చూసే దేశం కాబట్టి, మంచి పరిచయాలు లేకపోతే మనకి అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె తన పరిచయాలను వాడుకుంది. దాంట్లో తప్పేముంది? భారతదేశంలో ఆమె మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ పెద్ద పొజిషన్ లేదు, ఆమెకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి అంత. ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ ఏమి చేసింది మనకు అనేది చెప్పండి. ఎట్లా చేసింది, ఏం చేసింది చెప్పండి. మనమే ఇక్కడ మీరు చూపెడతాం. ఆమె చేసిందా? చూడు, మన యొక్క ఈ విదేశాంగ శాఖ మంత్రి గతంలో కూడా అన్నాడు, చైనా అంత పెద్ద దేశం అండి, అంత పెద్ద ఎకానమీ, మనం ఎట్లా యుద్ధం చేస్తామండి అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమంటాడు, చూడండి. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. At the start of the operation, ఇట్లనే మాట్లాడుతున్నారు. చైనాది కూడా మన దగ్గర ఉంది. ఏది చైనా అంత పెద్ద ఎకానమీ అండి, మేము ఎట్లా యుద్ధం చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అలా సారాంశం ఏంటి అంటే, మేము దాడి చేసే కంటే ముందు మీకు ఇన్ఫార్మ్ చేసినాం, మీ దేశంలో ఉన్నటువంటి కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే మేము దాడి చేస్తాం కానీ మీ వేరే వాటి మీద దాడి చేయమని మేము ముందస్తుగానే పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసినామని చెప్తున్నాడు. అంటే వాళ్ళ భూమి అంతర్భాగంలో మనం దాడి చేస్తే వాడు చూసుకుంటూ కూర్చుంటాడా? వాడు అన్ని రాడార్లు పెట్టేసిండు, మనకి పోగానే వాడు కొట్టేసిండు, దెబ్బకి ఐదు పడిపోయినాయి విమానాలు. అర్థమైందా? మూడు రఫాయల్లు, ఒకటి యొక్క మిగ్, ఇంకోటి సుఖోయ్, ఐదు పడిపోయినాయి. 5 తర్వాత ఇంకోటి పడిపోయింది. మొత్తం 6కి నష్టం జరిగింది. వాళ్ళ విమానం ఒక్కటి పడిపోలే. అంటే ఇది ఎవడు చేసి ముందస్తుగా వీడియో చెప్పిండంట మేము దాడి చేస్తామని. ఆఫీషియల్ ఒప్పుకుంటుండే కదా. ఇది మన పరిస్థితి, ఇది మన బతుకు. వీడు చేసిండు దేశద్రోహం. ఆ అమ్మాయి చూడండి, ఆమె ఎవరో మీకు కొంతమంది వెళ్ళకపోతే చూపెడతాం. ఆమె స్టోరీ చెప్పినాక ఆమె చూపెడదాం. ఆమె స్టోరీ ఏంది, బీబీసీలో వచ్చింది, bbc.com. ఓకే, చదువుతాం. ఇండియన్ యూట్యూబర్ అరెస్టెడ్ ఫర్ అలెజ్డ్లీ స్పైయింగ్ ఫర్ పాకిస్తాన్ కి స్పై చేసింది అని చెప్పి, అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది అని అరెస్ట్ చేసిందంట. ఓకే, ద యూట్యూబర్ వాజ్ అలెజ్డ్లీ ఇన్ టచ్ విత్ ఏ పాకిస్తాన్ హై కమిషనర్ అఫీషియల్ ఇన్ ఇండియా. పాకిస్తాన్ యొక్క హై కమిషనర్ తో ఆమె టచ్ లో ఉందంట. ఓకే, దాని 5 hours బ్యాక్ ఇది పోస్ట్ అయింది. Police in India have arrested a local YouTuber on suspicious spying practice. Jyoti Malhotra, a travel influencer from the northern India state of Haryana, allegedly traveled to neighboring countries several times. Her last trip was in March 2025. Last trip March 2025 లో పోయిందంట. ఓకే, అట్లా 1 year బ్యాక్ నుంచి చూసిన నేను. Police in Haryana alleged that she was in touch with a Pakistan. Okay, the YouTuber's father denied allegations that she was a spy, saying she went to Pakistan after acquiring necessary permissions. అన్ని పర్మిషన్లు తీసుకునే పోయింది నా బిడ్డ, ఆమె ఎలాంటి ఇట్లా స్పై చేయలేదు, అన్ని తప్పుడు మాటలు అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ. Mrs. Malhotra Miss Malhotra describes herself on social media as a modern girl with old ideas and has 377,000 అంటే 3 1 10 100 1000 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే అట్లనే ఇన్స్టాగ్రామ్ లో 1,33,000 మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఓకే, సో షీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ ఆఫీసర్స్ హ్యావ్ క్వశ్చన్డ్ హౌ షీ ఫైనాన్స్డ్. అన్ని అడుగుతున్నారు, ఎట్లా తిరిగినావు, ఏ దేశం పోయినావు, ఎక్కడెక్కడ డాక్యుమెంట్ చేసినావు, బంగ్లాదేశ్ ఎందుకు పోయినావు, చైనా ఎందుకు పోయినావు, థాయిలాండ్ ఎందుకు పోయినావు, యుఏఈ ఎందుకు పోయినావు, అక్కడికి నీకు డబ్బులు ఎక్కడ, ఇండోనేషియా ఎందుకు పోయినావు, ఇట్లా అన్ని అడుగుతున్నారట. ఓకే,
Police claim Miss Malhotra was in touch with Pakistan intelligence services and అన్ని false allegations. ఎందుకంటే ఎన్ఐఏ అధికారి కూడా మరి మళ్ళీ ఆర్య బ్రాహ్మణ్ ఉంటాడు, జస్ట్ టు డిస్ట్రాక్ట్ పీపుల్ అటెన్షన్. అర్థమైందా? మిస్ మల్హోత్రా ఆల్సో బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ ఎనీ లింక్స్ విత్ పహల్గామ్ అటాక్ శశాంక్. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఓకే, ఆమె పోయొచ్చినాక ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి కదా. దాడి అయిపోయి అన్ని అయిపోయినాక ఇప్పుడు అరెస్ట్ చేస్తాడు కాదు కదా, 1 year నుంచి పోతుంది కదా. అంటే నీకు అంటే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మెలకు వచ్చిందా మీరు? మీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? అంటే చెవులల్లా తామర పువ్వులు పెడుతున్నారు జస్ట్ టు ఎవరో ఒకరిని బలిపశువుని చేయాలి, స్కేప్ గోడ్ చేయాలి. ఓకే, నా అంచనా ప్రకారం షీఈ్ వెరీ ఇన్నోసెంట్. ఆమెకు పాకిస్తాన్ ట్రావెల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఇప్పటికి పోతారు కాబట్టి, బార్డర్ క్రాస్ అయ్యి ఇప్పటికి కూడా పోతారు. అక్కడ పరిచయాలు ఉంటే ఆమెకు అక్కడ కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే మన శత్రు దేశం కాబట్టి. ఓకే, ఇండియన్ అంటే కొంచెం శత్రువు లెక్క చూస్తారన్న భయంతో వాళ్ళ కాంటాక్ట్స్ తోటి పోతారు. అది వెరీ నార్మల్, ఎనీ ట్రావెలర్ డస్ దట్. గరిమా బక్షి ఆల్సో షీ డస్ దట్ వెన్ షీ వెంట్ టు ఆఫ్రికా. అండ్ అవన్నీ ఒక ఏమంటారు, ఈ గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ ఉంటారు కదా, అందుకని అక్కడ సరైన వాళ్ళు మనకు ప్రొటెక్షన్ లేకపోతే మనం కష్టం. అది కూడా ఆడపిల్ల. ఓకే, షీ వాజ్ ఇన్ టచ్. ఆమె గురుద్వారాలో పడుకునేది, మరి దొంగ నా కొడుకులు వీళ్ళు. షీ వాజ్ ఇన్ టచ్ విత్ అదర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. షీ యూస్ టు గో టు పాకిస్తాన్ ఆన్ స్పాన్సర్ ట్రిప్స్. యా కరెక్ట్, మిస్టర్ సవాన్ సెడ్. ఐ నో ఆమెను పాపం బలిపోషణ చేస్తున్నారు. అరెస్ట్ కమ్స్ ఆఫ్టర్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో పాకిస్తాన్ ఆల్సో ఆల్సో ఇండియన్. సో కేవలం ఆమెకు పాకిస్తాన్ హై కమిషనర్ తో కాంటాక్ట్ ఉండడమే ఆమె చేసిన నేరం ఇక్కడ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఆమె ఏం తప్పేముంది? ఆమె ట్రావెలింగ్ కోసం ఆమె కాంటాక్ట్ అయింది, తప్పేముంది? ఇన్ అదర్ వీడియోస్ ఫ్రమ్ పాకిస్తాన్ షీ ఈస్ సీన్ విజిటింగ్ హిందూ అండ్ అది కూడా చూసి అదేవరు మన యొక్క ఆయన పేరేంది, లాస్ట్ సిక్ రంజిత్ సింగ్ ఉన్నాడు కదా, లాస్ట్ బ్రిటిష్ వాడు పంజాబ్ ని బ్రిటిష్ రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద బ్రిటిష్ రాజ్యంలో కలుపుకునే కంటే ముందు లాస్ట్ కింగ్ ఎవరంటే రంజిత్ సింగ్. ఓకే, రంజిత్ సింగ్ కొడుకు చాలా చిన్నగా ఉండే 3 years, అతన్ని బ్రిటిష్ వాడు లండన్ తీసుకొని పెంచిండు. సో ఆ రంజిత్ సింగ్ ని ఆయన సమాధిని కూడా చూపెట్టింది అక్కడ, ఇది పాకిస్తాన్ లో. సో our last video on Pakistan was uploaded in March, in which she was seen in the Pakistan with the High Commissioner attending Ramadan dinner. ఆ పాకిస్తాన్ హై కమిషనర్ తో ఢిల్లీలో రమదాన్ డిన్నర్ అటెండ్ అయిందట మార్చిలో. In other videos from Pakistan, she is seen visiting Hindu, Sikh temples, famous local markets, interacting with locals. తప్పేముంది? అక్కడ ఉన్న ప్రజల జీవన విధానము, అక్కడ ఉన్న వ్యాపారాలు, రోడ్ సైడ్ ఇట్లా ఉంటారు కదా, ఇవన్నీ అవి చూపెట్టింది. సిక్ టెంపుల్ చూపెట్టింది, హిందూ టెంపుల్ చూపెట్టింది. తప్పేం చేసింది? So Miss Malhotra's arrest comes following days of military tension. Okay, on 7th May, India struck. Okay, after 4 these tense days, కేవలం బట్టగాల్చి మీద వేస్తున్నారు. ఓకే, ఈ అనార్యులను బలి చేస్తున్నారు. యొక్క అనార్యులైనటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు, అనార్యులైనటువంటి క్షత్రియ, ఎప్పుడైనా చూడండి ఈ బ్రాహ్మణుల పిల్లలు మంచిగా ఉంటారు. వాడు ఎవడు జంబి కత్తి పట్టాడు, వాటి మీదకి రాడు. ఈ అనార్యులకు చెందిన శూద్ర, వైశ్య, క్షత్రియ పిల్లల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ నాటి నుంచి నేటి వరకే. ఓకే, ఆ క్రమంలో ఆమె వీడియో చూపెడతా పాకిస్తాన్. సో ఇది ఆమె వెబ్సైట్ ట్రావెల్ విత్ జో. 387K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 9,750 रुपए की टिकट है. समझौता एक्सप्रेस, पंजाबियों दी शान, लाहौर का ड्रोन व्यू. लाहौर पुलिस पिला रही आज चाय. यही अम्माई పంజాబ్ వల్ల బార్డర్ అది ఒకప్పుడు ఇప్పుడు సగం ఇప్పుడు లాహోర్ ని సగం మొత్తం ఒకటే పంజాబ్ రాజ్యం కింద ఉండే బ్రిటిష్ కాలంలో అయినా సరే, ఈవెన్ యొక్క ఏమంటారు మన ఏది అంతకుముందు సిక్ కింగ్డమ్ ఉన్నప్పుడు కూడా. సో అది ఒకటే ఉండే. ఇవాళ అద్వానీ ఎడగొట్టిండు, లాహోర్ లో పుట్టిండు. అట్లా చాలా మంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఎడ చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ అమితాబ్ బచ్చన్ వాళ్ళ అమ్మ చదువుకున్న స్కూల్ కూడా లాహోర్ లో ఉంది. సో ఇప్పుడు విడిపోయే వరకు అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ లాహోర్ లో 50% ఉండే హిందువులు, ముస్లింస్. అర్థమైందా? సో కాబట్టి పొద్దుగా లేస్తే ఈ చెత్త ఎందుకు? ఏ దేశం వాడైనా మంచిగా ఉండాలని కోరుకుందాం. మనం మంచుకుందాం, అందరం మంచుకుందాం, ప్రపంచం అంతా. Welcome to Pakistan.
पाकिस्तान रेल सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो और मैं आ चुकी हूं पाकिस्तान में। फिलहाल हम यहां पे पहुंचे हैं वाघा बॉर्डर के बिल्कुल पास में ही छोटा सा ये गांव है वाघा, जहां पे हमें लेके आए हैं वाघा स्टेशन पर। तो आज की हमारी जर्नी होगी पाकिस्तान की एक्सक्लूसिव ग्रीन कलर की इकोनॉमी क्लास ट्रेन में। बहुत मजा आने वाला है इस ट्रेन जर्नी में। लास्ट ब्लॉग में आपको दिखाया इमिग्रेशन कैसे हमने क्लियर किया और करेंसी एक्सचेंज और जो भी इंपॉर्टेंट डॉक्यूमेंट्स वगैरह थे वो सब। फिर भी अगर आपको कुछ पूछना हो तो कमेंट सेक्शन में आप पूछ सकते हैं। फिलहाल यहाँ पे हम जा रहे हैं ट्रेन के लिए। बारिश आने से ना मौसम तो एकदम నేను పాకిస్తాన్ సిరీస్ అన్ని చూసినా మీ వీడియోలు. ఓకే, ఒక 1 year బ్యాక్ ఎప్పుడు లాస్ట్ వాగా బార్డర్ లో మళ్ళీ ఎట్లా వచ్చిందో అది కూడా అంత క్లియర్ గా అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే మనం అంత ఫ్రీక్వెంట్ గా మన అందరు యూట్యూబర్లకు పోయే అవకాశం దొరకదు. సో అట్లా సిక్కుల వాళ్ళు ఆ పంజాబ్ బార్డర్ లో ఇప్పటికి చాలా మంది పోతారు వస్తారు. వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటున్నారు. అంటే ఈ ముస్లింలకు దేశము ఇక వేరే వాళ్ళని రాణిస్తలేదు అంత చెప్తా. వీళ్ళన్ని పొద్దుగాలు వేస్తే చెప్తా చెప్తారు మనకి ఈ పిచ్చి నా కొడుకులు. There's power in the word no. At University of Phoenix, there's no application fee. बाय बाय लाहौर। ఇప్పటికి లాహోర్ లా చాలా ఫేమస్. ఎందుకంటే అప్పుడు అన్ని ఆ యొక్క రంజిత్ సింగ్ కాలంలో కట్టినవి ఇంకా చాలా ఉన్నాయి యొక్క ఫేమస్ ఇప్పటికి. మొఘళ్ళ కాలంలో కట్టినవి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి. अच्छा लग रहा है और माहौल यहाँ पे पूरा है फुल ऑन बस सर्विसेज आपको यहाँ से मिल जाएंगी। తెలుసుకోవాలని ఉంటుంది. చూడండి ఎంతమంది సిక్కులు ఉన్నారు చూడండి పాకిస్తాన్ లో. ये आगे है जी बस इतना दी टेम्पो ఆమె మొత్తం పంజాబీ మాట్లాడుతుంది పాకిస్తాన్ లో కూడా. చూడండి ఎంతమంది ఉన్నారు. कटिंग वगैरह लगे हुए हैं। దిస్ ఇస్ నాట్ ఇండియా, పాకిస్తాన్. ఇవన్నీ మనకు ఓడి చూపెట్టాలి. ఇట్లాంటి ట్రావెలర్ చూపెడతారు. ఆమె ఏ స్థానంలో ఉంది? భారతదేశం యొక్క సీక్రెట్లు పంపించే స్థాయిలో ఏ స్థాయిలో ఉంది ఆమె? యొక్క డిఆర్డిఓలో పనిచేసిందా, డిఆర్డిఎల్లో పనిచేసిందా? అక్కడ ఏమన్నా అంటే డిఆర్డిఓలో ఉన్నవాడు ఆమెకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టు. అంటే డిఆర్డిఓలో ఉన్న ఎంప్లాయీని పట్టుకోవాలి ఇప్పుడు. అన్ని అబద్ధాలే. పొద్దుగాల లేస్తే ఫేకు దొంగ నా కొడుకులు. అట్లా చూడండి మీరు ట్రావెల్ విత్ జో అని ఆమె ఉంటుంది చూడండి. సో అక్కడున్న కల్చరు, టెంపుల్స్, ఈ గురుద్వారాలు మంచిగా చూపెట్టింది. మార్కెట్లు, ఆ గల్లీలు, సమాధులు మంచిగా చూపెట్టింది. ఎస్పెషల్లీ లాహోర్ హ్యాస్ లాట్స్ ఆఫ్ హిస్టరీ. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉండే. ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా గుడ్ బిగ్గర్ మంచి సిటీ. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏం చెప్తున్నా, ఎవరో ఒకరిని బలిపశం చేస్తారు, పొద్దుగా లేస్తే ఫేక్ నింపుతారు ఈ చెప్తున్నా కొడుకులు. మన యొక్క అనార్యులను బతకనిస్తలేరు ఈ ఆర్యబాడుకోవాలని చెప్తున్నా. ఓకే, ఆలోచించమని ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సో అట్లనే ఏది ఆమె చెప్పిన తర్వాత ఇక్కడ ఏది జయశంకర్ చూపెట్టిన కదా ఆ కురేషి. ఆమె ఏం పాపం చేసింది? మన ఆర్మీ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చిన విధిని నిర్వర్తించారు. కాకపోతే మనం సరిగ్గా ప్రిపేర్ కాలేదు, లేకపోతే మన వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. కారణం ఏదైనా సరే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ముందు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ముందు మనము సక్సెస్ కాలేకపోయినాం. మనకే నష్టం చేసుకున్నాం తప్ప అది ఇక అప్పుడు కూడా రెండు లాస్ట్ టైం కూడా 2 మనయే పడగొట్టిరు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. పడగొడితే మనల్ని విడిపోయడానికి మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే. ఇప్పుడైనా అదే పరిస్థితి. మనయే 6 పడిపోయినాయి, వాళ్ళు ఒక్కడి పడిపోలే. సో మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే. కానీ పొద్దుగాలు వేస్తే ఈ యొక్క గోధి మీడియాలో పొద్దుగాలు వేస్తే ఫేక్ చెప్తారు. కరాచీ మండిపోతుంది, ఆ బందర్గా ఇట్లా అవుతుంది, మొత్తం పాకిస్తాన్ ప్రధానమంత్రి యొక్క ఇట్లా చేయబెట్టుకొని ఉరుకుతున్నాడు, ఇట్లా చెప్తున్నారు. పొద్దుగాలు వేస్తే ఫేక్ చెప్తున్నారు. అర్నబ్ గోస్వామి అది ఓతో ఉన్నది నార్త్ ఇండియాది. ఇది అలా కూడా అందరు ఆర్య బ్రాహ్మణం ఉండకూడలే. ఈ మీడియాలో కూడా అందరు ఫేక్ చెప్తున్నారు కదా. వాళ్ళు వచ్చేమో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు, వీడు వచ్చేమో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోతున్నాడు, మీ విదేశాంగ మంత్రి పారిపోయిండు, ప్రైమ్ మినిస్టర్ పారిపోయిండు. ఆడేమో కంఫర్టబుల్ వచ్చి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తారు, లేకపోతే పార్లమెంట్ లో మాట్లాడుతారు. అక్కడ ఏం కాలే. పొద్దుగా లేస్తే బాడుకోరు ఫేక్. అనాది నుండి ఇట్లనే ఫేక్ చెప్తారు ఈ ఆర్య బాడుకోరు. అర్థమైంది? ఆర్య బ్రాహ్మణ బాడుకోరు. ఆర్యులు నథింగ్ బట్ బ్రాహ్మణ బాడుకో, బ్రాహ్మణులే కదా. ఎందుకంటే ఈ దేశంలో వాడు రాగానే మిగతా వాళ్ళందరినీ వాడు శూద్రులు అనేసిండు. వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలే, కాబట్టి ఈ స్త్రీలను కూడా శూద్రులు అనేసిండు వాడుకో. గలీజ్ నా కొడుకు. అర్థమైందా? సో ఆమెని కురేషిని కూడా అదే చేస్తున్నాడు. ఆమెను కూడా ఏది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆమె ఏమన్నది? ఆమెకి ఇచ్చిన విధిని నిర్వర్తించింది ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్ మధ్యప్రదేశ్ మీద. ఆమె వీళ్ళకేమన్నది? కానీ ఆమె మీద కూడా ఏదో నెగిటివ్ బురద అవుతారు పిచ్చిన కొడుకులు. ఆ కురేషి అంటే ఆమె ఏమంటున్నారు?
Fauji kid, so that's why I've been exposed to the army environment. And I not only that, my great grandmother, she was with the Rani Lakshmi Bai. She was a woman warrior. It runs in the family. Runs in the family. ఓ రాణి లక్ష్మీబాయి కలిసి యుద్ధంలో పాల్గొన్నాను. మా తల్లిగారి ప్రోత్సాహంతో నేను ఆర్మీలో చేరాను. మా కుటుంబం అంతా సైన్యంలో ఉంది. దేశాన్ని కాపాడడంలో మన బాధ్యత ఉంది. That was one of the reasons my mother wanted either of us, because we are two sisters. She's in NCC, she's joining. Would you like to join? I said, if I'm getting an opportunity, I would like to. So I applied for it and I got it. And my grandfather, he used to say, he was also in the army, he used to say, Vayam Rashtre Jagriyam. It's our responsibility of every citizen to be alert and stand up for our country and defend the nation. Because సో ఆమె ఏమన్నది ఆమెను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమైతలే. మరి ఈ చెడ్డీ గ్యాంగ్ పోనరా, మీరు దేశాన్ని రక్షించబడరా? ఈ చెడ్డీ వేసుకొని మా దగ్గర ఎందుకురా? ఈ తలకాయ నొప్పి షాకా గీకా అనుకుంటా పోన్రి. పోయి ఆ బార్డర్లో ఈ లోకల్లో మా అనారీలను ఇబ్బంది పెట్టే బదులు పాకిస్తాన్లో చంపోరి పోని. బార్డర్లో మీరే బిఎస్ఎఫ్ తీసేద్దాం, మీరే ఉండిపోరి ఈ ఆర్య బ్రాహ్మణులే చెడ్డీ వేసుకొని. పిచ్చి బాడుకో, ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అట్లనే ఇక్కడ మన దగ్గర ఏడవైనా కయ్యం పెట్టుడే ఈ బాడుకోలు ఒక్కటి పనికొచ్చేది చేయరు. ఏదైనా కడదాము, ఏదైనా అభివృద్ధి చేద్దాము, మన బతుకులు మారుస్తాము, ఏమి లేదు లంచ కొడుకులకి. ఎంతసేపు కరాచీ బేకరీ, దానికి ఎంత పెద్ద హిస్టరీ ఉంది. వాళ్ళు సింధీ వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాదు. వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు, దేశ విభజన ఎక్కడ ఉంది అక్కడ ఉన్నోళ్ళు మన విభజన అయిన తర్వాత మన ఇక్కడికి వచ్చారు బతకడానికి. వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆ కరాచీ మీద ఉన్న ప్రేమతోటి కరాచీ బేకరీ అని పెట్టుకున్నారు. దానిలో ముస్లిం ఏడున్నారా బాడుకో? తన్నొద్దా ఈ బాడుకోలేని? చెప్పండి మిత్రులారా, ఆడ ముస్లిం ఏడొచ్చిండు కరాచీ బేకరీలా? కరాచీ అనేది ఒక ఊరు పేరు, ఆడ ముస్లిం ఏడుంది అంటే? అందుకే అంటున్నా, ఉచ్చపెండ దాకున్న బాడుకోలు ఆవు వద్దనే పారవోసుకుంటుంది. ఆవు ఉచ్చాపుకుంటే ఆవు చచ్చిపీక్తుంది. ఆవుది అపెండిక్స్ వలిగితే ఆవు పెండ ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపీక్తుంది. అది 3 రోజులు అలా కుళ్ళిపోతే అలా బ్యాక్టీరియాలు వైరస్లు వస్తాయి. అది ల్యాబ్కు పంపిద్దాం, అది ఎరువు లెక్క పనికి వస్తుంది. మనిషిదైనా సరే ఆవుదైనా సరే దాన్ని రాసుకో పూసుకో అంటాడు ఈ లంచ కొడుకు. అలా దాని దివ్యశక్తులు ఉన్నాయంటాడు ఈ లంచ కొడుకు. కాబట్టి అది మరి ఉచ్చపెండ తాగితే ఏమైతుంది? బ్రెయిన్ పనిచేయదు కదా. అందుకని వాళ్ళకి పని చేస్తలేదు. వాళ్ళు దే కెనాట్ థింక్. మన నార్మల్ వ్యక్తులకు ఆలోచించలేరు ఆ బాడుకోలు. కాబట్టి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి, వాళ్ళు సైకలాజికల్ సిక్ పీపుల్ కాబట్టి వాళ్ళకి మన లెక్క ఆలోచించలేకపోతున్నారు. కరాచీ అనేది ఒక ఊరు పేరు రా లంచ కొడుకులారా రే, ముస్లిం పేరు కాదురా రే. పిచ్చి బాడుకోలు. ఏం చేద్దాంరా మరి? ముస్లింస్ ఏం చేద్దాం? భారతదేశంలో ముస్లింలను చంపేద్దామరా? మరి వేరే దేశాల్లో ఉన్న అందరు హిందువులను చంపేసినా మీకు బాధ కాదు, ఎందుకంటే అలా బ్రాహ్మణులు లేడు కదా. వేరే దేశాల్లో ఉన్న హిందువులు కూడా అనారీలే కదా, ఈ బ్రాహ్మణులు లంచ కొడుకు లేడు కదా. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. సో అట్లా మన హైదరాబాద్ ఇట్లా కయ్యాలు పెడితే, ఇట్లా కొట్లాటలు పెడితే ఎవడొస్తారా పెట్టుబడులు? ఇప్పుడు ఒక 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఎవడన్నా తీసుకొని వచ్చి కంపెనీ పెడదాం అనుకుంటారు. ఓ ఐటీ కంపెనీయో, ఫార్మాసిటీ కంపెనీయో, ఒక వ్యాపారం పెడదాం అనుకుంటాడు. ఈ లంచ కూడా వచ్చి ఎప్పుడు కాల పెడతాడో తెలియకపోయినప్పుడు ఎందుకు వస్తారా వాడు? మరి రాకపోతే ఏం తిని బతారా? దొడ్డు రేషన్ ఏమైనా తిని బతకాలి కదా. పిచ్చి లంచ కొడుకులు. అంటే సామాన్యుల దగ్గర పైసలు ఉండొద్దు. ఇట్లాంటి 4 చేయండి, ఇట్లాంటి గొడవలు చేయండి. ఎవడొస్తారా పెట్టుబడి? ఎవడు రాడు. పిచ్చి బాడుకోలు. ఆలోచించండి మిత్రులారా. ఇది మన హైదరాబాద్ లో మనం 500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు మన హైదరాబాద్ ని. ఓకే, గోల్కొండ ఇవాళ ఏది గోల్కొండ కుతుబ్ షాయిలు కట్టినదే, ఇవాళ హుస్సేన్ సాగర్ వాళ్ళు కట్టిందే. ఇవాళ హుస్సేన్ సాగర్ బొమ్మలు పెట్టుకున్నది. అట్లాంటి 100 కట్టిరు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిందే వాళ్ళు, గోల్కొండ కుతుబ్ షాయిలు. వాళ్ళు 194 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత గోల్కొండ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి ఔరంగజేబు మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 9 నెలలు మన ఈ ఫతే మైదాన్ అంటే ఎల్బీ స్టేడియంలో ఆయన ఉండి ఇంటర్నల్ గా వాళ్ళు మోసం చేసి గోల్కొండ దాంట్లో ఉన్నాడు. సో ఆ విధంగా దానికి మొఘల్ సామ్రాజ్యాన్ని కలుపుకున్నాడు. అట్లా మొఘళ్ళు 36 సంవత్సరాలు పరిపాలించారు. రాజధానిని హైదరాబాద్ నుంచి అక్కడికి ఔరంగాబాద్కు మార్చిండు ఔరంగజేబు. అర్థమైందా? 36 ఏళ్ల తర్వాత ఈ ఔరంగజేబు చచ్చిపోయినాక అప్పుడు మళ్ళీ ఏది బలహీనం అయిపోయింది మొఘళ్ళు. ఎందుకంటే ఈయన నెక్స్ట్ వారసత్వాన్ని సరిగ్గా తయారు చేయలే.
ఓకే. సో ఆ కారణంగా ఆ నెక్స్ట్ మొఘళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మొఘళ్ళు వచ్చిన తర్వాత బలహీనం అయిపోగానే ఎవరిది వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అప్పుడు ఏమైంది, ఆయన మిగతా వాడు ఎవడన్నా తీసేసుకుంటారని చెప్పి, ఎందుకంటే మొఘళ్ళ సామ్రాజ్యంలో అత్యంత బలమైనటువంటి వ్యాపారానికి అన్ని విధాల బలమైన యొక్క సుబాలు ఏది అంటే ఒకటి బెంగాలు, ఇంకోటి హైదరాబాద్. ఓకే. సో ఆ విధంగా ఈ యొక్క మన నిజాం గారు ఏం చేశారంటే ఉల్ ముల్క్ నిజాం గారు, మొదటి నిజాం గారు ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఇక్కడ మన యొక్క నిజాంల సామ్రాజ్యాన్ని స్థాపించారు మన హైదరాబాద్ లో. ఆ విధంగా ఎందుకంటే అంతకుముందు ఆయన గవర్నర్ ఉండే ఇక్కడ ఈ హైదరాబాద్ సుబాకి, అందుకని ఇక్కడ మీద ఆయన పట్టుంది. సో ఆ విధంగా ఈ హైదరాబాద్ ని 224 సంవత్సరాలు నిజాంలు లేదా అసఫ్ జాహీలు పరిపాలించారు. అంటే ఎన్నేళ్ళు? 224, 194, 36. ఓకే. అంతకుముందు ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు స్వతంత్రాన్ని ప్రకటించుకోకముందు యొక్క బహమనీల కింద ఉండే కర్ణాటక కేంద్రంగా. ఓకే. సో ఆ విధంగా ఎట్లా లెక్క పెట్టినా తక్కువ 500 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు మన యొక్క హైదరాబాద్ ని. ఓకే. హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ కాదు, హైదరాబాద్ రాష్ట్రాన్ని. ఓకే. ఇంకా హైదరాబాద్ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ గోల్కొండ, ఈ బ్రిటిష్ వాడికి వాళ్ళు ఇచ్చేసిండు గోల్కొండ వాళ్ళు. సో అంతకంటే ముందు ఏది ఇంక్లూడింగ్ రాయలసీమ, కోస్తా కూడా ఈ వీళ్ళ కిందనే ఉండే. అంటే నేను ఏం చెప్తున్నా, ఇక్కడ దాదాపు 500 సంవత్సరాలు మనని ముస్లిం రాజు పరిపాలించినప్పుడు ఎప్పుడు కొట్టుకసావలే మతం పేరు మీద. కానీ ఈ బాడకవులు వచ్చినాక, ఈ ఆర్య బ్రాహ్మణులు వచ్చినాక పొద్దుగాలేస్తే కయ్యం పెడుతున్నారు అకారణంగా. ఇట్లా ఈ బాడకవులు ఇలా కరాచీ బేకరీ మీద పడ్డారు. దానికి ఒక లెగసీ ఉంది, ఒక హిస్టరీ ఉంది. అది సింధీలది, ముస్లింస్ కాదు. ఆయన కరాచీ, పాకిస్తాన్ సంబంధం లేదు. కరాచీ అనే ఊరు పేరు మీద ఆయన వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పెరిగిన వాతావరణము, ఆ రూట్స్ ని అది ఒక సెంటిమెంట్ గా అయింది వాళ్ళకి అక్కడ. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో వీళ్ళకి వచ్చిన నష్టం ఏంది? ఈ బాడకవులకి కరాచీ బేకరీలో తినండి రా, ఛాయ్ తాగండి రా, ఇరానీ ఛాయ్ తాగండి రా, బిర్యానీ ఫేమస్ మనదారా, కుబ్బానికా మీట మనదారా, ఇరానీ చెప్పండి. ఇవాళ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మనదా? ఇరాన్ నుంచి తీసుకొచ్చిందే. అర్థమైందా? ఇక చాయ్, ఇరానీ చాయ్ వాళ్ళదే, కుబ్బానికా మీట వాళ్ళదే మొత్తం. ఎందుకంటే హైదరాబాద్ పరిపాలించిందే ముస్లిం రాజులు కదా. ఇలా ఎర్రకోట మంగోలు కట్టినట్లు లెక్క షాజహాన్ కట్టించిండు. తాజ్మహల్ మరి మంగోళ్ళు కట్టించినట్టే కదా. ఇరానీ అన్న కల్చర్ ఉంది, లేకపోతే వీళ్ళది మొఘళ్ళ కల్చర్ అని ఉంది. అంటే ఏం చెప్తున్నారు ఈ బాడకవులు? నాకు అర్థమైతే లేదు. మరి ఇలా అసెంబ్లీ కట్టించింది కూడా ఈ నిజాంలే. మరి అసెంబ్లీని గులగొడదామా? హుస్సేన్ సాగర్ని గులగొడదామా? లేకపోతే హైదరాబాద్ ఇలా ఫేమస్ అయిందంటే కారణం ఏంది? ఇవాళ హైకోర్టు వాళ్ళు కట్టించింది, ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు కట్టించింది. అట్లాంటి 21 హాస్పిటల్ కట్టించారు. నిమ్స్ హాస్పిటల్ మన యొక్క ఫీవర్ హాస్పిటల్, పురాణా పూలు, ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతాం? అవన్నీ గులబెడదాం. మరి ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో ఈ చెత్త ముండా కొడుకులు. మరి ముస్లిం దేశం నుంచి వచ్చే పెట్రోల్ పోసుకోకుండా మీ గాడీలల్లా పిచ్చి బాడుకోలు, లుచ్చ బాడుకోలు. అంటే అందుకే అంటున్నా నేను, అందుకే ఎందుకు తిడుతున్నా, ఉచ్చ పెండ తాగి వాళ్ళ బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుస్తలేదు. చూడండి మిత్రులారా. యుద్ధం వేళ బీజేపీ సొంత గడ్డపై విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. హైదరాబాద్ నాడిబొడ్డుపై 1953 నుంచి ఉంటున్న కరాచీ బేకరీపై దాడికి పాల్పడింది. అది పాకిస్తాన్ పేరని దాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేసింది. 1947లో విభజన సమయంలో కరాచీ నుంచి తాము వలస వచ్చామని, తమది పూర్తిగా భారతీయ బ్రాండ్ అని ఓనర్ శ్రీ కాంచన్ రామ్నాని ముందే తెలిపారు. కాదు ఆయన ముస్లిం కూడా కాదు. ఇంకా వీళ్ళ ఆలోచన చూడండి, పిచ్చిమండ కొడుకులది. हमारे ग्रैंडफादर हैदराबाद में स्टार्ट किए थे कराची बेकरी, और हम लोग आज 72 इयर्स हो गए. हम लोग नेशनलिटी हम लोग इंडिया का ही है, हर चीज इंडिया में ही है. हर चीज ब्रांड हमारा कराची बेकरी इसलिए रखा गया था क्योंकि हमारे ग्रैंडफादर जब 1947 में पार्टीशन के बाद जब इंडिया आए थे तो वो अपनी एक मोहब्बत और वहाँ से अपना जो नाम है वो लेकर आए थे. షాప్ ఎదుట ఒక పెద్ద ఫ్లెక్సీ సైతం ఏర్పాటు చేశారు. కానీ కేవలం హైప్ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం నేత వంశీ యాదవ్ నేతృత్వంలోని ఒక గ్రూప్ ఏకంగా కరాచీ బేకరీపై దాడికి తెగబడింది. ఆ బేకరీ సైన్ బోర్డు కూడా పగలగొట్టింది. కొందరు నాయకులు బేకరీలోని బిస్కెట్స్, కేకులు సైతం ఎత్తుకెళ్లారు. వంశీతో సహా దాడి చేసిన 10 మందిపై భారతీయ న్యాయ సంహిత
బిఎన్ఎస్ సెక్షన్ 126(2) కింద కేసు కూడా నమోదైంది. దీనిపై అటు ప్రజల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ విమర్శలు బాహాటంగా వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం చేసిన దాడిని గౌరవ మంత్రి సీతక్క కూడా ఖండించారు. ఈ దాడి హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. బేకరీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ హామీ ఇచ్చారు. అయితే తప్పు చేసిన తమ పార్టీ నేతలను మందలించాల్సిన బీజేపీ మాత్రం అబద్దాలతో కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మింది. కరాచీ బేకరీపై దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు బొంకారు. భారతీయ జనతా పార్టీ మీద అవాండం వేయడం తప్పు. మరి ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది కరాచీ బేకరీ పైన దాడి చేయడం అనేది ఉందో భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు. ఆ దాడితో చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ వల్ల వేశారు. ఓవైపు తమ పార్టీ నేతపై కేసు నమోదైనా మంత్రి సీతక్క బీజేపీపై చేసిన ఆరోపణలను అసత్యం, అర్ధరహితం అంటూ రామచంద్రరావు బొంకారు. దుకాణాలపై దాడులు చేయటం బీజేపీ సంస్కృతిలో లేదని, అది కాంగ్రెస్ కు అలవాటంటూ దొంగే దొంగ దొంగ అన్న చందంగా వక్ర భాష్యాలు పలికారు. పచ్చి అబద్దాలతో అడ్డంగా బీజేపీ పరువు తీసుకున్నారు. చెప్పండి మిత్రులారా, కాదు చేసింది లంగా పని, ఇంకా మళ్ళీ మీదికెళ్ళి సమర్థించుకున్నాడు. మీరేదో సృష్టించండి రా, తెలుస్తుంది దాని బాధ. చెడగొట్టడం ఏముంది, అలా మీరు ఏమైనా కష్టపడరా అది ఏర్పాటు చేయడానికి? కాబట్టి ఇట్లా అయితే పెట్టుబడులు రావు ఉన్నాయి వీక్తాయి. అన్ని రాష్ట్రాలు అట్లే ఉంది పరిస్థితి. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో మన తెలంగాణ ఉన్నట్టు లేదు. అర్థమైందా? కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వెరీ. నాకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మళ్ళీ ఇక మీరు కూడా ఇట్లా ఇక మిమ్మల్ని తెచ్చింది ఎందుకోసం, ప్రజలకు మంచి చేస్తారని, యొక్క శాంతి భద్రతలు కాపాడుతారని, వీటి కోసమే కదా మేము కొట్లాడింది. 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. నాకేం పదవాడికి నా అడగలే కదా. ఎందుకని? అరే మన ప్రాంతాన్ని అన్ని విధాలు మంచిగా చేసుకుందాం రా అన్న ఉద్దేశమే కదా. మరి నేను ఆడ కూర్చుండి పెట్టింది ఎందుకు? కూర్చుంటే పెట్టిన దింపడం కూడా వస్తుంది. కాంగ్రెస్ నేతలారా, ఎవడైనా కావరం ఎక్కి మీరు పిచ్చి పిచ్చి చేస్తే ప్రజల కోసమే మిమ్మల్ని కూర్చుండి పెట్టింది అక్కడ. మిగతా పార్టీ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు చేయకుండా కాంగ్రెస్ మద్దతు చేయడానికి కారణం మాకేదో పదవులు కావాలని కాదు. అందరు దొంగలని తక్కువ ఉన్నాడు రా, ఇలా దేశంలో కట్టిరంటే వీడు కట్టింది కాబట్టి. కానీ ఒక్కొక్క పిచ్చినా కొడుకులకి నెత్తి మీద ఏ కారణం పెడితే చెల్లనటువంటి వాళ్ళకి ఇలా కాంగ్రెస్ అధికారం వస్తే కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారని చెప్పి ఏదో చిన్న పదవి ఇస్తే అది నెత్తి మీద ఆగుతలేరు ఈ గాడి కొడుకులు కొద్దిమంది. నో, వీ డోంట్ టాలరేట్ దట్. ఎక్కించిన వాళ్ళకి దింపడం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో కాబట్టి ఆలోచించండి వ్యక్తులారా. సో ఆ క్రమంలో ఇలా ఏది అతను చెప్పిండు కదా బీజేపీ లీడర్ రామచంద్రరావు, చూద్దాం ఆవిడ బీజేపీ కూడా కాదు, చూద్దాం. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు గారు ఇవాళ మా మంత్రివర్యులైనటువంటి సీతక్క గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా కూడా మత రాజకీయాలతో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తుందని జగమెరిగినటువంటి సత్యం. ఈ రాష్ట్రంలో కరాచీ సంబంధించినటువంటి కరాచీ అక్కడ ఆదిలాబాద్ లో జైనూరు అక్కడ గొడవలు చేపిస్తాడు ఈ బాడుకో బండి సంజయ్ గారు. అరే మీరు కడదాము, ఏదైనా మంచి చేద్దాము, ఇది ఆలోచనే ఉండదు ఈ బాడుకోలకి. హిందువులను కొట్టాలి, ముస్లింలను కొట్టాలని ప్రచారం చేయాలి. ఎన్ని ఏళ్ళు ఇట్లా సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేస్తే గుమ్మడికాయల దొంగ ఎవర్రా బాబు అంటే భుజాలు సదురుకున్నట్టుగా ఇవాళ తప్పు చేసింది మీరు, దాడి చేసింది మీరైతే ఇవాళ అది ఖండించినటువంటి సీతక్క గారిని మీరు అవగాహన లేదని మాట్లాడడం అనేది మీ యొక్క రాజకీయ ఇంకో దరిద్రం అంటే మేము చేసినామని ఒప్పుకోరు. సుంతి వేయించుకొని మహాత్మా గాంధీని చంపి ముస్లింలు చంపారని ప్రచారం చేసినారు. మళ్ళీ వీధులలో స్వీట్లు పంచుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే మళ్ళీ ఈ బాడుకోలేదు దొరికారు. అందుకే అంటున్నా, ఆర్య బ్రాహ్మణ్ అంత గలీజ్ నా కొడుకు భూమి మీద లేడు, రాసి పెట్టుకోండి. తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటి అంటే, మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవునా కాదా మీరు నిగ్గు తేల్చండి, తెలుసుకొని మాట్లాడాలని మీరు మాట్లాడినారు. కాబట్టి ఒకసారి ఈ ఆధారాలతో సహా ఒకసారి మీ ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి తను ఏం చెప్పినారో ఒక్కసారి విందాం. మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరాచీ బేకరీ సంబంధించినటువంటి ఒక బేకరీ పైన దాడి చేసింది అని చెప్పేసి మంత్రి సీతక్క గారిని కోరుతున్నాను, మీరు వెరిఫై చేయండి, వాస్తవాలు తెలుసుకుంది. భారతీయ జనతా పార్టీ మీద అవాండం వేయడం తప్పు. మరి ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది దొంగలు ఉన్నారు. నిన్న వాడు రఘునందన్ రావు వాడు భూములు కబ్జాలు పెట్టింది కాకుండా ఇంకా ఎవడన్నా అది పోస్ట్ పెడతాడంటే బెదిరిస్తాడంట వాడు. ఎవడివిరా నువ్వు? అలా ఆ డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి. అవి
దాడి చేయడం అవుతుందో అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితోని. మంత్రి సీతక్క గారు తెలుసుకొని, నా అంచనా ప్రకారం, నా అంచనా కాదు, నా అంతరాత్మ చెప్తుంది, ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం, ఇవన్నీ భారతదేశంలో జరిగిన దాదాపు అన్ని దాడులు బీజేపీ ఆర్ఎస్ఎల్ ఆర్య బ్రాహ్మణులు చేయించారు. ఓకే, రీసెంట్ గా పహల్గాము, పుల్వామా కూడా అది ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎక్కడి నుంచి వచ్చిర్రో ఎలాంటి ఆధారం రాదు, కేవలం బట్టగాల్చి మీద వేసాడు తప్ప. ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటము, మా మీద బద్నాం చేసే ప్రయత్నం చేయటము, వారు కనీసము దాని యొక్క వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్పాలి. కానీ సో మనం ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి ఎమ్మెల్సీ గారికి నేను మా దగ్గర ఉన్నటువంటి, మేము వెరిఫై చేసిన తర్వాత తెలిసినటువంటి ఆధారాలు ఈ సమాజం ముందు చెప్పాలనుకుంటున్నాం. అందుకనే భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీజేపీ అంటే బడా జూటా పార్టీ అనేది వాళ్ళ యొక్క స్లోగన్ గా మనం చాలా సార్లు ఈ సమాజం మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ ఇంకొక వీడియో కూడా నేను చూపిస్తాను. నిజంగా దాడి ఎవరు చేశారు అన్నదానికి ఈ రౌండ్ అప్ చేసినటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి మీరు గమనించండి, నేను మళ్ళీ చెప్తాను. అందులో రౌండ్ అప్ చేసినటువంటి వ్యక్తిని మీకు మళ్ళీ నేను మార్క్ చేసి ఇక్కడ నేను చూపిస్తాను. అతను సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వంశీ యాదవ్, బీజేవైఎం, శంషాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్. ఇది వాళ్ళ పార్టీ బ్యానర్ పైన అతను చేసుకున్నటువంటిది కూడా నేను మీకు ఈ సందర్భంలో మరొకటి కూడా ఇంకో క్లిప్ చూస్తున్నాను. జనతా పార్టీకి సంబంధించినటువంటి శంషాబాద్ మున్సిపల్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్, యూత్ వింగ్ కి అంటే వాడు గుండె చేసుకునే గుర్తుపట్టారు అనుకున్నాడేమో వాడు మార్కోగాడు. వైస్ ప్రెసిడెంట్ ఇందాక మనం ఎక్కడైతే రౌండ్ ఫిగర్ చేస్తున్నామో ఆ ఫిగర్ చేసినటువంటి వ్యక్తి ఇతను. శంషాబాద్ యూత్ బీజేవైఎం అంటే వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ సోదరులు ఎవరు? వంశీ యాదవ్. అతని పేరు వంశీ యాదవ్. అతను శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్, యూత్ కు సంబంధించినటువంటి. ఎందుకు మా పార్టీకి సంబంధం లేదు, అది మాకు అసలు తెలియదు, ఎవరో బయట వాళ్ళు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచందర్ గారు చెప్పినటువంటి విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే మరొక ఎగ్జాంపుల్ కూడా, అదే పొద్దున్న లేస్తే ఏమంటారు దేవుడన్న అని మాట్లాడతారు కదా, ఆ దేవుడన్నతో కూడా దిగినటువంటి ఫోటో కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. అతనితో ఉన్నటువంటి ఎవరు ఆ వ్యక్తి, ఎవరు బొట్టు పెట్టుకొని దిగినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదా? కార్యకర్త కూడా కాదు, అతను మీ పార్టీలో యూత్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వంశీ యాదవ్ అని ఇది ఇంకొక ప్రూఫ్. అలాగే మరొక నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారితో ఉన్నటువంటి మరొక ఫోటో, ఇది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బ్యానర్ పైన ఉన్నటువంటి అంశం. సో ఇది మరొకటి బండి సంజయ్ గారితో ఉన్నటువంటిది. ఇవి ఆ రోజు దాడి జరిగిన తర్వాత పత్రికలు ఆ జరిగినటువంటి దాడిని ప్రచురించినటువంటి పేపరు. మరి ఇవన్నీ కూడా ఆధారాలు కావా? మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కరాచీ బేకరీ పైన దాడి చేసిందన్నది వాస్తవం కాదా? మరి ఇన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత ఒక మంత్రిగా తను జరిగినటువంటి దాడిని ఖండించి దీనిని సరి అయినది కాదు అని చెప్తే దానికి అవగాహనతో మాట్లాడాలి అని అంటే మీ యొక్క కుల అహంకారాన్ని ఇక్కడ తెలియజేసిందని చెప్పాల్సిన అవసరం. ఒక ఆదివాసి బిడ్డ కాబట్టి ఆమెకు అవగాహన లేదని మీరు అనుకున్నారని అడుగుతున్నాను నేను. నిజంగానే మీరు ఒక అడ్వకేట్ అయితే, ఈ సమాజం పట్ల స్పృహ ఉండుంటే ఆదివాసి బిడ్డ ఇచ్చినటువంటి దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ సరి అయినదా కాదా అన్నది యొక్క అడ్వకసీ నాలెడ్జ్ కూడా దానికి పనిచేయలేదని అడుగుతున్నాను నేను. ప్రజల పక్షాన ప్రజలతో ఉండాలనుకున్నటువంటి తత్వం ఆమెకున్నది, సెక్యులర్ గా ఉండాలన్నటువంటి తత్వం ఆమెలో ఉన్నది. అది ఆమెకున్నటువంటి సహజమైనటువంటి గుణం. ఈ సమాజంలో ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సీతక్క గారిని పట్టుకొని మీరు అవగాహన లేదని మాట్లాడుతుంటే మీ యొక్క అవగాహన ఎంత ఉన్నదో అర్థమవుతున్నది. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కోసము మీరు కూడా పోటీ పడుతున్నారని తెలుస్తుంది. మరి అధ్యక్ష పదవి కోసం ఇలాంటి చౌకబారు స్టేట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరోసారి భారతీయ జనతా పార్టీ అంటే బడా జూటా పార్టీ అనేది మరోసారి ప్రూవ్ అయిందని తెలియజేస్తూ మరి ఇప్పుడు తలకాయ ఏడబెట్టుకుంటారు అని అడుగుతున్నాను నేను. ఆలోచించండి మిత్రులు, దయచేసి ఓకే, నిజంలో బతికే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ లెక్క అబద్ధాలు బతకొద్దు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరో కింది స్థాయి వాడు ఏదో చిల్లరిస్తే వాడు మాట్లాడడం వేరు.
అంటే ఒక 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 చదువుకున్న వాళ్ళు, ఒక ఏమంటారు, ఒక ఉన్నత సమాజంలో ఉన్నత స్థానం ఉంది అని చెప్పుకునే వాళ్ళు, ఇక వాళ్ళు కూడా కంచే చేయని వేసినాక కాపలా ఉండేదో ఎవరు చెప్పండి. ఆయన అడ్వకేట్ అంట, సిగ్గుశరం లేకుండా పబ్లిక్ లో వచ్చి అబద్ధాలు చెప్తుండు. ఎవ్రీ గాడిది కొడుకు, ఇక ప్రతి గాడిది కొడుకు అట్లే ఉన్నాడు బీజేపీలో. నిన్న రఘునందన్ రావు గారు వాడు ఎవరో టీవీ ఆయన ఫోన్ చేస్తే ఉల్టా ఆయనకి ధమకి ఇస్తున్నాడు, పెట్టు నువ్వు అది షేర్ చేయి, నేను ఇది వాడు అడ్వకేట్ కదా. సో ఆమెనేమో వీడు నన్ను రేప్ చేసిండు, ఆ ఫలానా ఇంట్లో చేసిండు, నా మొగన్ని పక్కకు పెట్టి ఆ కేసు కోసం వస్తే నా మొగడే తీసుకొని వండబెట్టిండు అని ఆమె మొత్తం ఆ వీడియోలతో సహా ఉన్నాయి మన దగ్గర. కానీ ఈ వాడుకో నా మీద నాకే సంబంధం లేదు, నేను ఇప్పుడే పాలు తాగి ఇప్పుడే పుట్టినా పాలు తాగి నోట్లో ఎలిపెట్టుకున్నా అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎంత దుర్మార్గులు అంటే వెరీ అన్ఫార్చునేట్. తప్పు వాడే చేసి మళ్ళీ వాడే బెదిరించడం ఏంది? వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. సో వీ నీడ్ టు ఎక్స్పోజ్ దెమ్, వీ నీడ్ టు ఫైట్, డస్ నాట్ మ్యాటర్. సురేష్ దోమకొండ, హాయ్ బ్రదర్. సాధిమిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తాం, మీ కామెంట్ చూద్దాం. ఎవరు? ఎంవి భాస్కర్, నీవు కరెక్ట్గా పుట్టినవురా బాబు. థ్యాంక్ యూ బ్రదర్. పుట్టుక నా శైలి లేదు కదరా అయ్యా, రైట్? పుట్టుక నా శైలి లేదు, చావు నా శైలి లేదు, మిగిలింది నా శైలి ఉన్నది. ఏది? జ్ఞానం నేర్చుకోవడం కానీ, 10 మందికి సహాయం చేయడం కానీ, వాస్తవాలు మాట్లాడడం కానీ, అది నేను చేయగలుగుతా. పుట్టుక నా శైలి లేదు, సావు నా శైలి లేదు, దాని గురించి నాకు మాట్లాడు. నా శైలి ఉన్న దాని గురించి నాకు చెప్పు, నా శైలి లేని దాని గురించి నాకు చెప్పకు. ఎంబీ భాస్కర్, అది నీ సంస్కారం. నేను ఆ టాపిక్ డైవర్ట్ చేయదు కాబట్టి మీ వాడుకోవాల బూతులు చదువుతలే. సో చదువుతలేను, ఇది ఇమ్మీడియట్ డిలీట్ చేస్తుంది. ఇది ఏరాదు, కాల్ అయిపోయినాక డిలీట్ చేస్తా, అవసరమైతే బ్లాక్ చేస్తా వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఒక ఏమంటారు, ఒక దేనికన్నా యూజ్ కావాలి మనిషి పుట్టినందుకు. వాళ్ళ వల్ల ఒక చీమ అయినా ఎంతో కొంత ఈ భూమికి, ఈ సృష్టికి అయినా యూజ్ అవుతుంది కావచ్చు. కానీ బీజేపీ ఆర్ఎస్లు నా అంచనా ప్రకారం వాళ్ళు కాలిస్తే కూడా కాలరనుకుంటా వాళ్ళు. ఎందుకంటే ఆ భూమి కూడా, ఆ ప్రకృతి కూడా వాళ్ళని కాల్చడానికి సిద్ధంగా ఉండదు, అంత అసహించుకుంటారు వీళ్ళని. కొండగుర్ల అనిల్ కుమార్, వండర్ఫుల్ అన్న, ఐ ప్రే ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ బ్రదర్. ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏకనాడైనా వీకేదే. ఓకే, ఎల్లకాలం ఎవడు ఈ భూమి మీద లేడు, ఉండడు. ఒక రాజులైనా లేరు, ఎవడు లేడు. కాబట్టి ఉన్న రోజులు ఎందుకు అన్ని చంపుకొని బతకాలి? ఆత్మని ఎందుకు చంపుకొని బతకాలి? మనం ఏం తప్పు చేస్తలేము, మనం ఒక చిల్లి గవ్వ అడుగుతలేము, మనకు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మనం ట్యాక్స్ కట్టకపోతే ఊరుకుంటాడా వాడు? సిబిఐని, ఈడీని, ఐటీని ఎవరినో పంపిస్తుండు కదా. మరి మనం కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పరా అని అడగొద్దా కదా? బీరయ్య యాదవ్ బ్రదర్, దేశం కోసం సోఫియా ఖురేషి కుటుంబానివి త్యాగాలు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ బ్రదర్. వీళ్ళ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్రపూర్ నుండి గుజరాత్ కు వలస వెళ్లారు. సోఫియా ఖురేషి ముత్తాత 1857 సైనికుల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైన్యం నుండి బయటకు వచ్చి తర్వాత స్వతంత్ర సేనలో చేరి భారత స్వాతంత్ర్యం కొరకు యుద్ధంలో పాల్గొన్నారు. ఎవరు? సోఫియా ఖురేషి. ఆమె ఇంత చూపెట్టిన కదా వీడియో. సో తాత మొహమ్మద్ హుస్సేన్ గారు భారత సైన్యంలో పనిచేశారు. సోఫియా తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి మిలిటరీలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ గా పనిచేశారు. 1971 పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. సోఫియా ఖురేషి చిన్నాన్న ఇస్మాయిల్ ఖురేషి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సుబేదార్ గా పనిచేశారు. సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ వాగేవాడి మెకానైజ్ ఇన్ఫాంట్రీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సోఫియా ఖురేషి 18 ఏళ్ల కుమారుడు షమీం ఖురేషి వాయుసేనలో చేరడానికి పరీక్ష రాశాడు. గ్రేట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ. బీరయ్య యాదవ్, వెల్ సెడ్ బ్రదర్. ఎస్. సో కాదు, మనకి అలా మిజైల్ తయారు చేసినటువంటి ఆ అబ్దుల్ కలాం గారు ఇవాళ డిఆర్డిఓకి పితామహుడు ఎవరు? ఆయన మన యొక్క ఈ రామలింగరాజ, ఆయన పేరు రామరాజ్ అనుకుంటా, ఇది మన యొక్క హాస్పిటల్, కేర్ హాస్పిటల్, సోమరాజ్. ఆయన ద్వారా కలిసి అంతకుముందు ఈ పోలియో వచ్చిన వాళ్ళ కోసం లైట్ వెయిట్ క్యాలిపర్స్ తయారు చేసారు. మన ఫస్ట్ ఆస్కార్ మనకి తెప్పించింది మన యొక్క ఈయన పేరుంది, ఆయన మ్యూజిక్ డైరెక్టరు. సో ఆయన మా యొక్క వందే మాతరం ఇది ఆయన సాంగ్ ఫేమస్ కదా. అట్లా ఎంతమంది ఉన్నారు. ఇలా దేశ విభజన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ఫేమస్ సింగరు సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా హమారా అని రాసిన ఆయన్నే. అట్లా ఎంతో మంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళతో అత్యంత కఠినంగా కొట్లాడిన వాళ్ళు ఈ ముస్లిం రాజులు చాలా మంది ఉన్నారు.
ఈ 1457 సిపాయిల తిరుగుబాటుకు అధ్యక్షత వహించింది చివరి మొఘళ్ళు బహదూర్ షా. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పది అన్న దగ్గర ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి. అట్లా మన యొక్క విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కింద మోర్ దాన్ 50% సైన్యం ముస్లింస్. శివాజీ మహారాజు యొక్క మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు కానీ సైన్యం ముస్లింస్. వాళ్ళ నాయన ముస్లిం రాజు కింద అహ్మద్ షా కిందనే పనిచేసిండు ఆయన, ఆర్మీ యొక్క మర్సనరీగా ఆర్మీని సప్లై చేయడానికి. ఏం చెప్తారు పిచ్చి నా కొడుకులు? నువ్వు ముస్లిం రాజు కట్టిన ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుంటే ముస్లిం తిడితే ఏమొస్తుంది? అవును బ్రదర్, వీరయ్య యాదవ్ బ్రదర్, వీరయ్య యాదవ్ బ్రదర్. వాషింగ్ పౌడర్ నిర్మాతో బత్తాయిలను ఉతకండి, నో కాంప్రమైజ్. చేద్దాం బ్రదర్, ఇది సమిష్టి కృషి. తప్పకుండా సామాన్యులని ఎడ్యుకేట్ చేద్దాం. ఈ ఆర్య బ్రాహ్మణ్ని ఆయన పరిచయ దాకా తరిమేదాకా వదిలిపెట్టద్దు వాడుకోవాలని. ఇప్పటికీ వాడు ఉండే 1% అన్ని కీలక నిర్ణయం చేసే స్థానంలో వాడే ఉన్నాడు. మీరు ఎన్ఐఏ డైరెక్టర్ చూడండి, ఈ ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్లను చూడండి. అంటే నిర్ణయం చేసి డెసిషన్ అంటే వానికి అనుకూలంగా తీర్పులు వస్తాయి, వానికి అనుకూలంగా ఇది మొత్తం ప్రతి ఫలితాన్ని వానికి అనుకూలంగా మార్చుకుంటారు. అంటే కంట్రోల్ వాన్ చేయాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, యూ టేక్ ఎనీథింగ్, హోంశాఖ, వాడు ఉన్న పర్సెంటేజ్ ఎంత 1%. అంటే 99% మందిని ఆ 1% వాడు కంట్రోల్ చేస్తుండు, లేకపోతే వాడు చెప్పినట్టు చేయించుకుంటాడు అనాది నుంచి నేటి వరకు అని అర్థం. అంటే ఈ రాజ్యాంగం రాసుకొని డెమోక్రసీ ఉన్నాక కూడా అదే పరిస్థితి ఉంది. ఐ డోంట్ నో ఏమంటున్నదా యాసీన్ షేక్. హాయ్ అన్నగారు, హాయ్ బ్రదర్. ఇప్పుడు ఈ నన్ను తిడుతున్నాడు, ఒక్క విషయం మీద మాట్లాడమని చూద్దాం. అజ్ఞానులు. ఎందుకని? వాళ్ళు పుస్తకాలు చదవరు, చరిత్రని సరిగ్గా తెలుసుకోరు. అయితే వాట్సాప్ యూనివర్సిటీలో లేకపోతే పెండ తింటే ఆ పెండలకి ఏమైనా వస్తుందేమో నాకు తెలియదు. బల్లే పోగు యాడమ్, హాయ్ బ్రదర్, హాయ్. రాజ్ కమల్, మీలాంటి వారు ఇండియాలో ఉన్న దుష్ట శక్తులను ఎదుర్కొంటున్నారు అంటే మీలాంటి వారికి మేమందరం సపోర్ట్ చేస్తామని. తప్పకుండా బ్రదర్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఆ ప్రకృతి నాతోటి మాట్లాడి ఇస్తుంది. అర్థమైందా? డైరెక్ట్ వచ్చి ప్రకృతి చేయలేదు కాబట్టి మన లోపల ఉన్న ఎవరో ఒకరితోటి చేయిస్తుంది. సింపుల్. ఎందుకంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను అనుకుంటే కావు కదా, అది నేచర్ నుంచి వస్తాయి కదా. సింపుల్. అనుసూరి ఆదినారాయణ, బీజేపీ యొక్క చేతగానితనాన్ని కప్పిపుచ్చడానికి ట్రిక్కులు. కరెక్ట్ బ్రదర్. దొంగ నా కొడుకులు, జస్ట్ టు డిస్ట్రాక్ట్ అవర్ అటెన్షన్. ఎన్నేళ్ళు చేస్తారా? షేక్ యాకూబ్ అన్న, మీరు మోడీ బిల్ట్ చేసిన అన్ని కన్స్ట్రక్షన్స్ మీద వీడియో చేయండి. ఇండియన్ కామన్ పీపుల్ జిఎస్టీ అమౌంట్ మొత్తం వేస్ట్ ఏం కడితే కదా మాట్లాడేది. ఉండే కాంగ్రెస్ వాడు కట్టిన అప్పుడు మనం కట్టిన జిఎస్టీలు అన్ని అప్పుడున్నటువంటి మన తండ్రులు తాతలు కట్టిన అన్ని ట్యాక్సులు తోటి కట్టిన ఆ సంస్థలన్నీ అవి కూడా మార్కెట్ రేట్ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయని అది మిత్రులకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అదే వాళ్ళ మిత్రుల యొక్క ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయని మనం కట్టిన జిఎస్టీ డబ్బులు తీసుకొని వాళ్ళ రుణాలు మాఫీ చేస్తున్నాడు. మళ్ళీ మోడీ రాగానే అవి నష్టాలు వస్తాయి. అంతకొరకు మంచిగా నడిచిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలు. అంటే దేశంలో ఉన్న మొత్తం సంపద వాళ్ళ దోస్తులకు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు కట్టిన జిఎస్టీ డబ్బులు మన తండ్రులు తాతలు కట్టిన జిఎస్టీ డబ్బులతో కట్టిన ఆ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. కానీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. 1000 లక్షల కోట్లది 1000 కోట్లకి ఇచ్చేస్తున్నాడు. ఇస్తలేడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్ సమాచారం ఏంటంటే అది మోడీకే చెందుతాయి. అవి కేవలం 15% మాత్రమే అదానికి ఇస్తున్నాడు. మిగిలిన 85% అవన్నీ మోడీయే గుంజుకుంది. దేశంలో ఉన్న సంపద అంతా వీళ్ళే తీసేసుకుంటారు. బీజేపీ కానీ బీజేపీ సంబంధించిన వ్యక్తులు కానీ, గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు మొత్తం సంపద దోసుకుంటారు దేశంలో ఉన్నది. మళ్ళీ వెనకటి లెక్క చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఈ మిగిలిన 99% కంట్రోల్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర పైసలు ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు. వీళ్ళ దృష్టి అంతా ఈ మతం చుట్టూ తిప్పాలి. దరిద్రుడు. కొట్లాడాలి మనం, ఇంకా గట్టి కొట్లాడాలి. బంతిని ఎంత కిందికేసి కొడితే అంత పైకి లేస్తుంది అంటారు కదా. మనం ఎంత ఇబ్బంది సప్రెస్ చేస్తే మనం అంత ఇంకా ఎక్కువ కొట్లాడాలి. దట్స్ ద ఓన్లీ వే. వాళ్ళ దగ్గర డిఫెన్స్ పనికిరాదు, అఫెన్స్ ఈజ్ ద ఓన్లీ వే. రాజ్ కమల్, మనుషులను ఈ దేశంలో బతకనీయటం లేదు. ఈ దేశంలో మహాఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. మనుషులు నీతిమంతులుగా ఎందుకంటే వాడు రాసుకున్న పుస్తకమే తప్పు ఉంది. అందుకే అంబేద్కర్ గారు కాలబెట్టి మన రుట్టినే అనలే ఇది మన ధర్మశాస్త్రాన్ని. వాడు రాసుకున్నదే వాడి రాజ్యాంగమే అది ఉన్నది, బ్రాహ్మణుడి పైన ఉండాలని. కాబట్టి వాడు ఏ చర్య చేసినా మిగతా వాళ్ళందరినీ మంచి లేకుండా చేస్తాడు. వీళ్ళు ఎప్పుడు చెప్పినట్టు వింటారు ఈ కింది స్థాయిలు. మిగతా 99% వీని దగ్గర పైసలు ఉండొద్దు, వీళ్ళకి తినడానికి తిండి ఉండొద్దు, వీని దగ్గర ఎలాంటి సెల్ఫ్ గా వాళ్ళు బతికేటట్టు ఉండొద్దు. అప్పుడు ఏమవుతుంది?
వాడు వేసి ఆ యొక్క ఒక 2 రొట్టెలు 5 కిలోల బియ్యంతో బతకాలి కాబట్టి తినడానికి అవి వాడు మనదంతా గుంజుకొని అవి వేస్తాడు. ఆ చిల్లర వేస్తే దానికోసం వాడు చెప్పినట్టు వింటాం. అంతే కదా, వెనకటి నుంచి అదే జరిగింది కదా. ఎవరైనా ఎవడో ఒకటి ప్రశ్నిస్తే వాడిని చంపేసి ఉంటారు. ఏది మన పూర్వీకులని, మన తాతనో తండ్రినో. ఈ మిగతా వాళ్ళందరూ మళ్ళీ చంపుతారని భయపడి వాడు గడ్డం గీకరంటే గడ్డం గీకిండు, వాడు రోడ్లు అంటే రోడ్లు ఉడిచిండు, వాడు బట్టలు ఉతుకురంటే బట్టలు ఉతికిండు. నువ్వెందుకు చేస్తున్నారా, మేమెందుకు చేయాలని అంటే వాళ్ళు చంపేసారు. ఇక అందుకని ఇక ఇంతటి మళ్ళీ ఎందుకు సచ్చుడు బతకాలని చెప్పి బానిసత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ఆలోచించండి దయచేసి, ఎందుకు చేయాలి చెప్పండి. వాడి మరి అందరం అమ్మ కడుపులకి వెళ్ళి వస్తాం కదా, వాడు ఎందుకు మరి వాడి అమ్మ కడుపులకి వెళ్ళి రాలేదంట, బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిందంట. ఎట్లా సాధ్యమో నాకు తెలియదు. మీరు ఎవరన్నా చూసిర్రా బ్రహ్మని? ఎవడన్నా ఏ ముక్కులకి వెళ్ళి రాగా చూసిర్రా ఎవరన్నా మనుషులు? అట్లా వస్తారా ఎవరన్నా? అయినా వాడు చెత్త చెప్తుంటాడు. ఇప్పుడు గుళ్ళకి పోతే అదే చెప్తాడు వాడు. అది మరి తెలుగులో చెప్పొచ్చు కదా దాని అర్థం, ఎందుకు సంస్కృతంలో చెప్తావు? అది అర్థమైంది అనుకో మనం ఓడికి గుడిపో. మనుషులను ఈ దేశంలో బతకనీయడం లేదు. ఈ దేశంలో మహాఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. మనుషులు నీతిమంతులు బతకడం లేదు, యథార్థవంతులు బతకడం లేదు. కరెక్ట్ బ్రదర్, రాజ్కమల్ బ్రదర్. కొట్లాడదాం, మనందరం సమిష్టి కొట్లాడదాం. ఓకే, నేను ఒకటే చెప్తా, ఎవరు ఏ మతాన్ని పాటించినా నాకు యాజ్ లాంగ్ యాజ్ మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద మూఢ విశ్వాసాలను పెంపొందించినంత వరకు, అంటే ప్రజలకు నష్టం కానంత వరకు దేవుడి పేరు మీద ఏ దేవునైనా మొక్కోరు అయ్యా, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అందరికి గదే భూమి, అందరు అమ్మ కడుపులకి అట్లే వస్తారు, అందరికి అదే సూర్యుడు, అందరికి అవే నక్షత్రాలు, అందరికి ఒకటే భూమి, ఒకటే తీరు జరుగుతుంది అన్నప్పుడు ఇక డిఫరెంట్ దేవుళ్ళు ఎట్లుంటారు? అది ఎట్లా సాధ్యం? కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా కోసం అంటే ఇప్పుడు 3000 సంవత్సరాల కింద వచ్చారు జీసస్, లేకపోతే ఇంకో ప్రాఫిట్. అంతకుముందు ఇక భూమి లేదా? అంతకుముందు మనుషులు లేరా? ఈ కుక్క, పక్షి, జంతువు, తాబేలు ఏ దేవుని మొక్కుతుంది? కాబట్టి కొన్ని విలువలతో బతకడానికి మతం పేరు పెట్టుకో. ఎంతవరకు? వేరే మతం పేరు మీద దోపిడీ చేయనంత వరకు, మతం పేరు మీద అంధవిశ్వాసాలను మూఢ విశ్వాసాలని పెంపొందించినంత వరకు, ప్రజలకు నష్టం కానంత వరకు నువ్వు ఏ పరనే చెప్పుకో. ఈ సృష్టికి రాముడి నుంచి వచ్చిందని చెప్పుకో, అల్లా నుంచి వచ్చిందని చెప్పుకో, జీసస్ నుంచి వచ్చిందని చెప్పుకో, ఇంకోరి నుంచి అని చెప్పుకో. నాకు నష్టం కానంత వరకు నువ్వు ఏది నమ్ముకుంటే నాకు వచ్చే నష్టం ఏంది? సింపుల్. కాబట్టి దాని పేరు మీద మనం ఎందుకు కొట్టుకోవాలి? నీకు జీసస్ నచ్చిందా మొక్కో, నాకు వచ్చే నష్టం ఏంది? అల్లా నచ్చిందా మొక్కు, నాకు వచ్చే నష్టం ఏంది? రాముడు నచ్చిందా మొక్కు, నాకు వచ్చే నష్టం ఏంది? నువ్వు ఏది మొక్కినా మొక్కకపోయినా అందరం అట్లనే కొడతాం, అందరినీ అట్లనే చేస్తాం, అందరి మీద ఒకటే రకంగా ఎండ కొడుతుంది, ఒకటే రకంగా ఇంకోటి అవుతుంది. కాబట్టి దాని గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరము నీ గుళ్ళ కానీ, నీ మసీదులో కానీ, నీ చర్చిలో కానీ, ఇంట్లో కానీ నీకు నచ్చినట్టు బతుకు. నీ ఇంట్లో బట్టలు లేకుండా తిరిగి నాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి వస్తే అందరం ఒకటే కామన్ చట్టాన్ని పాటిద్దాం. అది భారత రాజ్యాంగం. అయిపోయింది కదా, లొల్లి ఎక్కడిది? రాజ్ కమల్ సార్, సాధారణమైన పౌరులకి ఈ దేశంలో మామూలుగా ప్రాణాలు కాపాడుకోవడం కష్టం అవుతుంది. ఈ దేశాన్ని అంటే భారతదేశాన్ని కాపాడే దేవుడు ఒక ఆయన ఉండాడు. ఖచ్చితంగా దేవుడే ఈ దేశానికి తప్పకుండా బ్రదర్, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. ఓకే, ఎంతో మంది రోజుకు 100 మందిని చంపిన రాజులు ఇలా ఉన్నారా? నీ అంతలు ఉన్నారా? సో ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై. రాజులు లేవు, రాజ్యాలు లేవు, అన్ని మట్టిలో కలిసిపోయినాయి. వాడు చేసిన మంచి చేస్తే మంచి ఉన్నది, వాడు చెడు చేస్తే చెడు ఉన్నది. ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. అందుకే కీర్తి శేషులని రాస్తారు. వాడు మంచిగా చేసిండు అనుకో సకీర్తి, వాడిని మంచివాడని పోగొడతారు, మంచివాడని గుర్తు చేసుకుంటారు. చెడు చేసిండనుకో వాడు దుర్మార్గుడు ఉండే మంచిగా చచ్చిండు అని గుర్తు చేసుకుంటారు. అంతే. కాబట్టి ద కిల్లర్, ప్రకృతి అందరిని చంపేస్తుంది, ఈ చంపినని కూడా చంపేస్తుంది. కాబట్టి మనం అనుకుంటున్నాం మనం ఏదో కంట్రోల్ చేస్తున్నాం, మనం ఏదో చేస్తున్నామని ఎవడని అనుకుంటే అది భ్రమ. ఓకే, ఒకప్పుడు భూమి మీద డైనోసార్లు ఉండాలని ప్రకృతి అనుకుంది కాబట్టి ఉన్నాయి, వద్దు అనుకున్నది కాబట్టి లేవు. ఇవాళ అనేక గ్రహాల్లో, మార్స్లో అన్నిట్లో నీళ్లు ఉండే ఒకప్పుడు అని వాళ్ళు శాస్త్రవేత్తలు చూపెడుతున్నారు. ఓకే, ఆ యొక్క రోవర్లు పంపించి. మరి ఒకప్పుడు నీళ్లున్న గ్రహాల మీద ఇవాళ ఎందుకు లేవు? ఒకప్పుడు జీవం ఉందని చెప్తున్న గ్రహాల మీద ఇవాళ ఎందుకు లేదు? నువ్వు నేనైతే పోలే కదా గ్రహాల మీదకి, నువ్వు నేను చెడగొట్టలే కదా. అంటే మనకి ఏమర్థమవుతుంది? ప్రకృతి కావాలనుకుంటే ఉంటుంది, ప్రకృతి వద్దనుకుంటే ఉండదు. ఇలా ఒక 75% నీళ్ళే ఉన్నాయి, 25% భూమి ఉంది. ఓకే, ఆ 75%లో కూడా ఎక్కువ శాతం గడ్డగట్టి ఉన్నది. అది సైబీరియాలో కావచ్చు, అంటార్క్టికాలో కావచ్చు, ఈ ఆర్క్టిక్ కావచ్చు, చాలా చోట్ల. ఆ గడ్డగట్టింది జరిగినా మిగిలిన 20% భూమి నీళ్ళలో మునిగిపోతుంది. మరి అది గడ్డగట్టేటట్టు ఎందుకు చేసిర్రు? రేపు ఫ్యూచర్లో అది కరిగేటట్టు చేసే అవకాశం ఉండొచ్చు. నువ్వు నేను చెప్తుంటదా?
పోనీ ఈ యొక్క పాస్టర్లని, ఈ ఇమాంలని, ఈ పూజారులని పూజలు చేసి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఒక 0.0% మార్చమని చూద్దాం. సూర్యుని తూర్పున వచ్చే బదులు పడమర వచ్చి రెడీ చేయమని చూద్దాం. అంటే ఎవ్రీథింగ్ ప్రకృతే చేస్తున్నది, ప్రకృతే చేస్తుంది. రేపొద్దున ఈ భూమి మీద ఆక్సిజన్ ఉండొద్దు అని ప్రకృతి అనుకుంటే 2 నిమిషాల్లో తీసేయగలుగుతుంది. ఈ భూమి మీద చెట్లు పెరగాలనే కాన్సెప్ట్ ని అక్కడెక్కడో సూర్యుడు ఎండగొడితే ఇక్కడ పెరగాలనేది నేను చెప్తే వచ్చింది ఆ కాన్సెప్ట్. ఏ భూమి మీద ఏది వేసినా భూమిలో మట్టిలో కలుపుకొని అది మట్టిలోకి చేసుకోవాలనే కాన్సెప్ట్ ని నేను చెప్తే వింటుందా భూమి, ప్రకృతి? కాబట్టి ప్రకృతి ఏం చేయాలనో అని చేస్తుంది. ప్రతి ఒక్కరికి శిక్షలు వేస్తుంది. ప్రకృతి కనికరం ఉండదు. కనికరం ఉంటే ఒక జీవిని చంపుకొని తినకపోతే ఇంకో జీవి బతకలేని పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రకృతి? కొన్ని జీవులనేమో కేవలం గడ్డి తిని బతికేటట్టు చేస్తుంది, ఏనుగు, మేక, ఇంకోటి. కొన్ని జీవులనేమో అసలు వేరే జీవిని చంపకపోతే అది బతకలేదు, పులి, సింహం, ఇట్లా. ఎందుకు పెడుతుంది అట్లా? చంపడం నేరం అయితే. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే దాన్నే కర్మ అంటారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. చర్య ప్రచర్య తప్పకుండా ఉంటుంది. మనం చేసింది తప్పకుండా మనం అనుభవించేటట్టు ప్రకృతి చేస్తుంది. బుద్ధిమంతులు అది గ్రహిస్తారు, బుద్ధి లేని వారు గ్రహించరు, అంతే. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా ఫర్ ఎవ్రీ దానికి తప్పకుండా వాళ్ళు ఇవాళ ఎవరైతే ప్రకృతి సృష్టించిన అందరి కోసం కాకుండా కొందరి కోసం చేస్తే తప్పకుండా ఆ శిక్ష అనుభవిస్తాం. అప్పుడు ఎవరో చేసారు ఏది ఈ వీటిని ఏమంటారు, ఈ బీస్ ఉంటాయి కదా, బీస్. సో వాటిని లేకుండా చేసే ప్రయత్నం చేస్తే పరపరాగ సంపర్కం జరగకుండా భూమి మీద మొక్కలు పెరగడం ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారు, మళ్ళీ బీస్ పెంపకాన్ని మళ్ళీ చేశారు. వాళ్ళు తప్పును తెలుసుకున్నారు మనుషులు. అంటే ప్రతి దానికి కాన్సిక్వెన్స్ ఉంది. అట్లనే ఈ దుర్మార్గులు కూడా తప్పకుండా శిక్ష చేస్తుంది ప్రకృతి. వాళ్ళు గ్రహిస్తారో లేదో అది తర్వాత ముచ్చట కానీ తప్పకుండా శిక్ష ఇస్తుంది. ఎస్ బ్రదర్ రాజ్ కుమార్ బ్రదర్. షేక్ యాకూబ్ అన్నా డూ ద వీడియో ఆన్ మోడీ కన్స్ట్రక్షన్ బికాస్ ఇట్ వాస్ కొలాప్స్డ్ విత్ ఇన్ 4 అట్లా చాలా ఉన్నాయి బ్రదర్. ఒక్కొక్కటి మాట్లాడదాం. రాజ్ కుమార్ బ్రదర్. సార్ సాధారణమైన పౌరులకి ఈ దేశంలో మామూలుగా ప్రాణాలు చెప్పిన బ్రదర్ సేమ్ ఉన్నట్టుంది. ఎవరు జన్ను ప్రశాంత్. నమస్తే సార్. నమస్తే బ్రదర్. రాజ్ కమల్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. చెన్నకేశవ గంజికుంట అని పెట్టినావు కానీ బూతులు తిడుతున్నావు అని చదువుతలేను. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నేను ఇప్పుడు బూతుల్లో చదవాలని నేను క్లియర్గా క్లారిఫై చేసినాక ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? షేక్ యాకూబ్ డూ ద వీడియో అను. ఎస్ బ్రదర్. ఎస్. సో అదే మిత్రులారా, రవి కిరణ్ కుంటం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే నిజంగా మాట్లాడుతున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు రెస్పాండ్ ఆన్ కరెంట్ ఇష్యూస్ ఇన్ ఏపీ పాలిటిక్స్, ఎస్పెషల్లీ డిస్పర్స్ పీపుల్ ఇన్ ఏపీ. తప్పకుండా బ్రదర్, ప్రతి అంశం మీద నాకు మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేయండి. నాకు టైం తీసుకొని దాని గురించి కరెక్ట్గా ఫ్యాక్ట్ చెక్ చేసినాక నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే మనం చెప్దాం. మనకున్న నమ్మకాన్ని, క్రెడిబిలిటీని పొడగొట్టుకోవద్దు కదా. మనకు స్వార్థ ప్రయోజనాలు లేవు కదా. నవ్వించాలి. ఎవరు వినయ రాజకోచరన్. నమస్తే బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు పీయూష్ గైక్వాడ్. హాయ్ అన్న, జై భీమ్. హాయ్ బ్రదర్, జై భీమ్. సో అది మిత్రులారా, లాస్ట్ 1-2 చదువుదాం, దెన్ విల్ బి డన్. సో యా దాదాపు అన్ని చదివినా. ఓకే, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మీకు ఎలాంటి మీ జెన్యూన్ సమస్యలు అంటే పర్సనల్ విషయాలకు, పర్సనల్ విషయాలు అంటే పర్సనల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కానీ పర్సనల్ విషయాలు కాకుండా ఎనీ పబ్లిక్ ఇష్యూ, ఒక కామన్ అందరి సమస్యల గురించి మాట్లాడడం కరెక్ట్. ఒక ఇండివిజువల్గా అంటే ఎంతమందికి మాట్లాడతాం, ప్లస్ అది వ్యక్తిగతం అయిపోతుంది. కాబట్టి ఇండివిజువల్ కాకుండా జనరిక్ పబ్లిక్, ఎక్కువ మందికి నష్టం జరిగే విధంగా ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి. ఐ విల్ డూ ఎనఫ్ రీసెర్చ్ చేసి తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తాం. ఓకే, ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. సో వీ ఆల్రెడీ బికేమ్ ఆల్టర్నేటివ్ మీడియా. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు కూడా మెజారిటీ దొంగ నా కొడుకులు తయారయ్యారు, అర్థమైందా? సో దే ఆర్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్. ఓకే, సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్.